గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 2లో ప్రాబబిలిటీ, ఇది 15 మార్క్స్ వెయిటేజ్, అంటే 4 మార్క్స్ 2 వస్తాయి. 2 4 8, లాంగ్ ఆన్సర్స్ నుంచి 1, 8 + 7 15 మార్క్స్. An experiment that can be repeated any number of times under essentially identical conditions in which, first one, all possible outcomes of the experiment are known in advance. The actual outcome in a particular case is not known in advance is called a random experiment. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి ముందరే తెలుస్తుంది, అంటే హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 50-50 అని చెప్తాం. హెడ్ పడడానికి టెయిల్ పడడానికి ఛాన్సెస్ ఆర్ అవుట్కమ్స్, పాసిబిలిటీస్ అని అవి చెప్తాం. అదే లేదా ఒక డై వేసినప్పుడు అంటే ఆడతాం కదా అంతా, ఆ డై వేసినప్పుడు 1 పడచ్చా, 2 పడచ్చా, లేదా 6 పడచ్చా, 6 వరకు కదా ఉంటాయి డై మీద డాట్స్. దానికి ప్రాబబిలిటీ ఎంత అంటే చెప్తాం, పడ్డానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అది కూడా చెప్తాం ముందరగానే. అంటే 1 పడ్డానికి ఎంత పాసిబిలిటీ ఉందో, ఎంత ఛాన్సెస్ ఉన్నాయో, అలాగే 6 పడ్డానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ చూద్దాం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు ఎండగా ఉంది అంత, ఇప్పుడు వర్షం పడడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అసలు లేవు కదా. మనం ఏమిటి చెప్తాం, అంత అసలు వర్షం పడే ఛాన్స్ లేదు, ఫుల్గా ఎండగానే ఉంటుంది రోజంతా అని చెప్తాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో క్లౌడ్స్ వల్ల, లేకపోతే ఎక్కడో దీంట్లో మాన్సూన్ వల్ల, ఎక్కడో వేరే వెదర్ కండిషన్స్ వల్ల ఇక్కడ సడన్గా క్లౌడ్స్ వచ్చి రెయిన్ పడ్డదు, అది అన్నోన్ కేసు. సెకండ్ అలాగన్నమాట. చాలా బాగుంది, మంచి టాపిక్, మంచి చాప్టర్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ చాప్టర్, చక్కగా 15 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీనికి అన్నీ కూడా అంటే కార్డ్స్ గురించి తెలియాలి, తర్వాత అలాగే దీని గురించి డై గురించి, అంటే చెస్ అది ఆడేటప్పుడు, తర్వాత అలాగే వాటి గురించి తెలియాలి. తర్వాత ఏమో ఇలా కొన్ని గేమ్స్ గురించి ఐడియా ఉండాలి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందర సినాప్సిస్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏంటంటే ఇన్ టాసింగ్ అండ్ అన్బయాస్డ్ కాయిన్ వీ హ్యావ్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్, హెడ్ అండ్ టెయిల్. అంతే కదా. ఒక అయితే హెడ్ పడుతుంది, లేదంటే కాయిన్ టాస్ చేసినప్పుడు టెయిల్ పడుతుంది. వీ కెన్ ఫైండ్ ది అవుట్కమ్ ఇన్ ఓన్లీ 1 పర్టిక్యులర్ ట్రయల్ అండ్ ది ఎక్స్పెరిమెంట్ కెన్ బి డన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఎసెన్షియల్లీ ఐడెంటికల్ కండిషన్స్. ఇది నెక్స్ట్. అలాగే రోలింగ్ ఏ డై డినోటింగ్ 6 ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబికల్ డై. క్యూబికల్లో షేప్లో ఉంటుంది డై మీద, తర్వాత 6 ఫేసెస్ ఉంటాయి. 6 నెంబర్స్ కూడా డాట్స్, అంటే ఒక చుక్క, అలాగే 2 చుక్కలు ఇంకో ఫేస్ మీద 3 డాట్స్ అలాగనమాట ఉంటాయి. అండ్ సో ఆన్ 6, 1 to 6. ది పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది నంబర్స్. వీటిలో ఏదో ఒకటి పడడానికి ఛాన్స్ ఉంటుంది, అదనమాట. ఎనీ పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఈజ్ కాల్డ్ an elementary event or simple event denoted by E. The set of all elementary events of a random experiment is called the sample space and is associated with the event E. An elementary event is a point of the sample space S. A subset E of S is called an event. అంటే మొత్తం శాంపిల్ స్పేస్ అంతటిని కూడా S అంటాము. E అనేది ఆ ఈవెంట్ అనమాట, ద పర్టికులర్ ఈవెంట్. అంటే 1 పడ్డానికి, అలాగే 6 పడ్డానికి, అలాగే పర్టికులర్ ఈవెంట్ ఉంది. మొత్తం 6 కూడా దాన్ని శాంపిల్ స్పేస్ అంటారు. దట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్. ది కాంప్లిమెంట్ ఆఫ్ ది ఈవెంట్ డినోటెడ్ బై E⁻C. అంటే జరగకపోవడానికి, ఈవెంట్ జరగడాన్ని ఈతో డినోట్ చేస్తాము. E⁻C అంటే జరగకపోవడానికి, ఆ ఈవెంట్ జరగకపోవడానికి. E⁻C ఈజ్ ది ఈవెంట్ గివెన్ బై E⁻C ఈజ్ ఈక్వల్ టు S - E. E⁻C కావాలంటే ఏం చేయాలి,
టోటల్ స్పేస్లోంచి శాంపిల్ స్పేస్లోంచి ఈవెంట్ అవ్వడానికి పాసిబిలిటీస్ తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఈవెంట్ జరగకపోవడానికి వచ్చేస్తుంది, అంతే కదా అంతా. E⁻c ఈజ్ ఈక్వల్ టు అంటే 1 పడ్డానికి పాసిబిలిటీస్ మనం ఫైండ్ చేస్తే టోటల్ శాంపిల్ స్పేస్లోంచి ఈ 1 పడ్డానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అన్నది సబ్ట్రాక్ట్ చేస్తే 1 పడకపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అన్నది వస్తుంది. అది S-E. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఈజ్ కాల్డ్ ది కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ అంటే డెఫినేషన్ చెప్పాలంటే క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఎగ్జాస్టివ్, mutually exclusive and equally likely ways, and m out of them are favorable to the happening of an event E, then the probability of E denoted by P of E is equal to m by n for any E. 0 is less than or equal to P of E less than or equal to 1. మొత్తం ఎప్పుడు కూడా ప్రాబబిలిటీని 1తో చెప్తాం అన్నమాట. అంటే ఇంకోటి P of S is equal to 1 అలాగే చెప్తాం. నెక్స్ట్ ఈ రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. P5 is equal to 0 and P of S is equal to 1. Addition theorem on probability. If E1 and E2 be any two events of a random experiment, then P of E1 union E2 is equal to PE1 plus PE2 minus P of E1 intersection E2. Next, conditional probability of the occurrence of an event A given that B has already happened is denoted by P of A by B and is defined as P of A by B is equal to P of A intersection B by P of B. P of B is not equal to 0. అంతే కదా, డినామినేటర్లో ఉంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థీరమ్ ఆన్ ప్రాబబిలిటీ. If A and B are events of a sample space S and P of A greater than 0, PB greater than 0, then P of A intersection B is equal to PA into P of B by A, that is equal to P of B into P of A by B. Next, independent events. Events A and B of a sample space S are said to be independent if P of A intersection B is equal to PA into PB. Otherwise, they are said to be independent. Bayes theorem. If E1, E2, so on, En are mutually exclusive and exhaustive events of a random experiment with P of Ei greater than 0 for I is equal to 1, 2, so on, n, then P of Ek by A. ఇది చాలా ఇంపార్టెంట్. Bayes theorem. P of Ek into P of A by Ek by sigma and I is equal to 1 to n, P of Ei into P of A by Ei, where k is equal to 1, 2, so on, n. ఇది చాలా ఇంపార్టెంట్వి అంతా కూడా. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్.